శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 378వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిన్నటి ఎపిసోడ్లో సస్యాదులను అభివృద్ధి చేసేది నేనే అన్నాడు స్వామి. ఈ 14వ శ్లోకంలో జీవులు భుజించేటువంటి ఆహారాన్ని లోపల ఉండి జీర్ణం చేసేది నేనే అంటున్నాడు స్వామి. ఏమన్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం అంటున్నాడు. అర్జున, నేను వైశ్వానర రూపంలో జఠరాగ్ని అయి సమస్త ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించి ప్రాణ అపానములతో కూడుకొని వాళ్ళు తినేటువంటి చతుర్విధ ఆహారాలని నేను పచనం చేస్తున్నాను, జీర్ణం చేస్తున్నాను అంటున్నాడు ఇక్కడ స్వామి. ఆయన స్వామి మన బొజ్జలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడట. జఠరాగ్ని రూపంలో వైశ్వానరుడు అనేటువంటి పేరుతో ఒక జఠరాగ్ని రూపంలో ఉండి మనం తినిపెట్టిన ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉన్నట్ట స్వామి. ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది అన్న దోషాన్ని నివారించేటందుకు భోజన కాలంలో ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారన్నమాట. ఈ శ్లోకాన్ని పఠించి భోజనాన్ని చేస్తూ ఉండడం అన్నది ఆ సాంప్రదాయం అన్నమాట. ఇప్పుడు పరమాత్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నట్లే ప్రతి దేహంలో, అంటే ఇదంతా బయట ప్రపంచం, దేహానికి కనిపించే ప్రపంచం అంటే కేవలం బయట కనిపించేదే కాదు, లోపల ఆంతరిక ప్రపంచం కూడా ఉంది మనకి. అది కూడా ప్రపంచమే కదా, ఎందుకంటే అది ప్రకృతి, అది కూడా అనాత్మ. ఎక్కడి నుంచి? మనసులోని ఆలోచన దగ్గర నుండి ఈ దేహం వరకు ఉన్నది మొత్తం అనాత్మ, అది లోపల ప్రపంచం. దేహం నుంచి లోపల ఉన్నది లోపల ప్రపంచం, దేహానికి బయట ఉన్నది బయట ప్రపంచం అన్నమాట. కాబట్టి ఈయన ఆ లోపలి ప్రపంచంలో కూడా వ్యాపించున్నాడంట. ప్రతి దేహంలోనూ లోపల చేరి ఏ రూపంలో ఉన్నా అంటే జఠరాగ్ని రూపంలో ఉన్నంట. వైశ్వానరాగ్ని అనేటువంటి ఆ పేరుతో ఆ లోపల ఉన్నట్ట. ఉండి ఆ లోపల ఆ వైశ్వానరాగ్ని ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉందంట. ఇదే ఆ జీర్ణం చేసి రస రూపంలో తయారు చేసి దేహానికి అంతా సప్లై చేస్తున్నాడట పరమాత్మ. ఆ జఠరాగ్నిని నేనే, ఆ జఠరాగ్ని రూపంలో వైశ్వానరుడు అనే పేరుతో ఉన్నది నేనే అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనమేమో హాయిగా కమ్మంగా కారంగా భోంచేసేసి పడుకునేస్తాం. మనం పడుకునేస్తే పాపము ఆయన పాపం మేలుకొని ఆ లోపల పడినటువంటి పదార్థాలన్నింటినీ జీర్ణం చేసేదంతా కూడా ఆయన పనిట చూడండి పాపం. హాయిగా మనం నిద్రపోతాం, ఆయన నిద్రపోకుండా లోపల చేరి పని చేస్తూ ఉంటాడనమాట. జీర్ణం చేసి రసభరితం చేసి దాన్ని శరీరానికి అందరికీ పంపిస్తూ ఉంటాడనమాట. అసలు ఈ మామూలుగా ఈ శాస్త్రం చెప్తుంది, జఠరాగ్ని అంటే బొడ్డు దగ్గర ఉండేటువంటి కుంపటి అంటారనమాట వీళ్ళు. మనకు కూడా ఉంది కదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది. ఆ జఠర గ్రంథులు అనేటువంటి పేరు మన ఇంటెస్టైన్లో కూడా ఉంటాయి. చిన్న ప్రేగులో జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయంటాం. ఆ జఠర రసంతో పాటు HCl ఆమ్లాన్ని కూడా స్రవిస్తుంటాయి. ఆమ్లం ఎక్కువైనప్పుడు పొట్టలో ఏం పదార్థం లేనప్పుడు ఆమ్లం పడినప్పుడు అక్కడ అల్సర్స్ రావడం అనేది ఇదంతా మనం చూస్తూనే ఉంటాం అనమాట. కాబట్టి ఆ జఠరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండేటువంటి కుంపటట. ఈ ప్రాణము అపానం అనేటువంటి కొలిమి ఈ అగ్నిని అంట ప్రజ్వలింపజేస్తుంది అని ఆధ్యాత్మిక పరిభాష అన్నమాట. కాబట్టి వైశ్వానరాగ్ని రూపంలో ఉండే పరమాత్మ మనం తినేటువంటి 4 రకాల పచామ్యన్నం చతుర్విధం ప్రాణినాం దేహమాశ్రితః వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలైనటువంటి మీరు తినేటువంటి పదార్థాలు 4 రకాలు, అవి కూడా ఆయనే చెప్తున్నాడు అనమాట. ఆ 4 రకాల పదార్థాలని నేనే జీర్ణం చేస్తున్నానయ్యా అంటున్నాడు స్వామి అన్నమాట. ఏంటి ఆ 4 రకాలు? ఈ 4 రకాల ఆహార పదార్థాలని వివిధ వాక్యాలు ఉన్నాయి. 3 రకాలుగా చెప్తుంటారు అనమాట. ఒక రకం ఏంటంటే భక్ష్యాలు. భక్ష్యాలు అంటే పళ్ళతో కొరికి తినేవి, ఏంటి వడలు లాంటివి, అర్థమవుతుందా? భక్ష్యాలు పళ్ళ కొరికి తినేటివి. తర్వాత భోజ్యాలు అంటే నాలుగుతో అలాగా మెదిపి తినేటివట. నాలుగుతో ఏంటి అన్నము, ఆ తర్వాత కూరలు, ఇవన్నీ భోజ్యాలు అంటారనమాట. చోష్యాలు అంటే జుర్రుకుంటాం, ఏంటంటే పెరుగు పాయసం లాంటివి చోష్యాలు అంటాం అనమాట.
లేహ్యాలు అని అంటే నంజుకుని తినేటివట, పచ్చళ్ళు ఊరగాయలు లాంటివి లేహ్యాలు అంటాం అనమాట. ఈ రకమైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, ఈ 4 రకాల ఆహార పదార్థాన్ని నేను లోపలుండి జీర్ణం చేస్తున్నానయ్యా అంటున్నాడు స్వామి అనమాట. ఇంకొక రకంగా 4 చతుర్విధ ఆహార పదార్థాలని ఎలా చెప్తారంటే, మనుష్యులు తినే ఆహార పదార్థం భూమి నుండి వస్తుంది అంటారు. చాతకములు అంటారు. చాతకం అంటే వానకోయల్ లాంటిది, అబట్ట జల సంబంధం. అలా చాతక పక్షి నోరు తెరుచుకొని ఉంటుందంట, స్వాతి చినుకు పడితే అది ఒక్కసారి పడినాక అది మళ్ళీ స్వాతి చినుకు వచ్చే వరకు కూడా అదేనంట ఆహారం దానికి. అది వాస్తవమేనని మామూలుగా శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. జల సంబంధ ఆహారం తీసుకునే చాతకాలు, వాలకిల్యాది ఋషులు, నిప్పుకోళ్ళు ఇవి అగ్ని సంపర్కమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాయట. తర్వాత సర్పము మొదలైనవి ఉన్నాయన్నాడు, పాములాంటి వాయు సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాయండి. ఇవి 4 రకాలు ఇంకొక రకంగా మనం వర్గీకరణ చేస్తే. ఇకపోతే జ్ఞానేశ్వర గీతలో జ్ఞానేశ్వర మహారాజు ఏం చెప్తాడంటే 4 రకాలని గట్టివి, మెత్తనివి, పక్వమైనవి, వేయించినవి అని 4 రకాలుగా చెప్తారనమాట. ఇలా 4 చతుర్విధమైనటువంటి ఆహార పదార్థాలని స్వామి లోపల ఉండి మనకి పచనం చేస్తున్నాడు, జీర్ణం చేస్తున్నాడు. ఇకపోతే భోక్త అనేది అగ్ని, భోజనం అనేది సోముడు అని మామూలుగా సర్వాన్ని అగ్నిగాను సోముడుమయంగా ధ్యానించి భోంచేయమని అలా చేసినట్లయితే అన్న దోషానికి గురి కావు అని శాస్త్రాలు చెప్తూ ఉంటారు అన్నమాట. భోక్త అగ్ని, భోజనం సోముడు. కాబట్టి తినేదంతా కూడాను మొత్తం సర్వాన్ని కూడాను భోక్త భోజనంగా అంటే అగ్ని సోముడుగా భావించి ధ్యానం చేసి భోంచేయమంటుంది మన శాస్త్రం అన్నమాట. మన గీతా శాస్త్రం చెప్పేదేం లేదు. అగ్నిని సోముడిని భగవంత్ రూపంగానే చెప్పింది కదా. ఏంటి నేను నా ప్రకాశమేనయ్యా, నా స్వరూపమే అగ్ని సోముడు. అర్థం తర్వాత నా పావక అంటాడు, సూర్యుడు చంద్రుడు ఆ యొక్క ఇంకొకటి ఏంటి సూర్యుడు చంద్రుడు అగ్ని, ఆ 3 కూడా నా స్వరూపాలేనని గీతాశాస్త్రంలో స్వామి చెప్పాడనమాట. భగవద్ రూపం భగవద్ రూపాలుగా మనకి చెప్పబడ్డాయి. ధ్యాన ప్రతీకలుగా కూడా నిన్నో మొన్నో ఎపిసోడ్లో మనం వాటిని గురించి చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన విషయం అంటే భగవంతుడు సోము రూపుడై ఆహార పదార్థంగా ఉన్నాడు, అదేవిధంగా వైశ్వానర రూపుడై ఆయనే ఆరగిస్తున్నాడు. భోజనము ఆయనే, భోంచేసి అన్నది ఆయనేనమాట. కాబట్టి ఈ భావంతో మనం ఉన్నట్లయితే మనకి బ్రహ్మభావం సులభంగా అబ్బుతుంది అన్న ఉద్దేశంతోనేమో స్వామి ఇవన్నీ మనకి చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఎవరికన్నా ఒక అతిథికి పట్టెడన్నం పెడితే భగవంతునికే పెట్టాను అని భావన చేయాలి. ఒక కుక్కకు ఒక పిడికడ అన్నం వేసినట్లయితే ఆ అన్నం ఆ జఠరాగ్ని రూపంలో ఆరగించేవాడు ఆ కుక్కలో ఉన్నది కూడాను ఆ పరమాత్మే అన్న భావం ఉండాలి. చూడండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత గొప్పగా ఉందంటే అన్నం ఆరగించేవాడు తినేవాడిలో, పచనం చేసేటువంటి జఠరాగ్నిలో, వెలుపల ఉన్నటువంటి సూర్య చంద్రులు, కింద ఉండేటువంటి భూమి సస్యాదులు ప్రాణికోట్లలో సర్వత్రా బ్రహ్మ నేను 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 ఎందుకు చెప్తున్నాడు ఈయన? అన్నంలో ఉన్నాను, తర్వాత అన్నాన్ని అరిగించేవాడిలో ఉన్నాను, జఠరాగ్నిగా ఉన్నాను, పైన సూర్యుడిగా ఉన్నాను, పక్కన చంద్రుడిగా ఉన్నాను, అదేవిధంగా అగ్నిగా నేనే ఉన్నాను, ఆ మొలిచేటువంటి మొక్కలుగా నేనే ఉన్నాను, అదేవిధంగా ఇంకా రకరకాల అండజ స్వేదజ ఉద్భిజ ఆ ప్రాణి రూపాల్లో నేనే ఉన్నానని చెప్పడం ద్వారా మీరు సర్వత్రా భగవానుని దర్శించండి. అలా దర్శిస్తూ పోతే సర్వత్రా బ్రహ్మభావాన్ని గనక అలా చూడడం అలవాటు చేసుకుంటూ పోయినట్లయితే చేయగా మనం పరిచ్ఛిన్నమైనటువంటి మన వ్యక్తిత్వం అందులో కరిగిపోతుంది. నీవు నేను అంతా కూడాను సర్వం బ్రహ్మం అనేటువంటి దృఢభావం ఏర్పడుతుంది. దాని కొరకే స్వామి ఈ విధంగా ప్రతి అంశాన్ని మన ముందు ఉంచుతున్నాడని నాకు అనిపిస్తోంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.